వచ్చేసాం. వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్. కోడ్ కూడా TUNI అనే ఉంటుంది. సో 45 కిలోమీటర్స్ 10 రూపీస్ బడ్జెట్లో మీరు వెళ్ళాలి అంటే ఇలాంటి ట్రైన్లో ఎక్కాలి. పేరుకి ఎక్స్ప్రెస్ అని ఉంది కానీ అన్ని చోట్ల ఆగుతుంది ప్యాసింజర్ ఇది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఏంటి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను చూస్తున్నారు కదా. మన దాంట్లో చాలా రోజుల నుంచి ట్రావెల్ రిలేటెడ్ వ్లాగ్స్ ఏమి రావట్లేదని చాలా మంది అడుగుతున్నారు. సో ట్రావెల్ చేయాలంటే ఇంట్రెస్ట్తో పాటు మన దగ్గర పైసలు కూడా ఉండాలి. అందుకనే చాలా రోజులు గ్యాప్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడి నుంచి మన ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తాయి. అంటే ట్రైన్ జర్నీస్ కావచ్చు, ఏదైనా జర్నీస్ ఉంటాయి, యాజ్ వెల్ as ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం, ఎవ్రీథింగ్ మన ఛానల్లో అయితే వస్తాయి. అండ్ దాంతోపాటే ఆటోమొబైల్ రిలేటెడ్ వీడియోస్ కూడా వస్తాయి. అండ్ ప్రెసెంట్ నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా అంటే రాజమండ్రి నుంచి విశాఖపట్నం అయితే వెళ్తున్నాను. విశాఖపట్నం ఎందుకు వెళ్తున్నా అంటే రేపు విశాఖపట్నం నుంచి పూరి, అంటే రేపు డేట్ వచ్చేటప్పటికి 12th మార్చ్ విశాఖపట్నం నుంచి పూరి వరకు వందే భారత్ అయితే లాంచ్ అవుతుంది. సో అది ఇనాగ్రల్ రన్ అయితే రేపు ఉంది. దాని గురించి వెళ్తున్నాను. ఇప్పుడు స్టేషన్కి అయితే వచ్చాను కానీ నేను ఏ ట్రైన్కి వెళ్తున్నాను ఏంటి ఎవ్రీథింగ్ తెలియదు. అదంతా JSK డిసైడ్ చేస్తాను. JSK అంటే ఎవరో తెలియదు కదా, నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. అన్న నమస్తే. అన్న నమస్తేనా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎందుకే నువ్వు ట్రైన్ దేనికి ఎక్కుతున్నావు, దేని వెళ్తున్నావు, అన్ని నేను చూసుకుంటాను కదా అన్నావు. అన్ని నేను చూసుకుంటాను రమ్మన్నాను. ఇప్పుడు NH కాదు కదా, ఇప్పుడు మారింది. మన దాంట్లోనే NH ఉంది, ఆటో ట్రావెల్ లోనే NH ఉంది. ఇప్పుడు చెప్పి ఎందుకు అసలు మనం ఏ ట్రైన్కి వెళ్తున్నాం? సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నేను NH అలాగే మన ఓకే. సో మన ముగ్గురం కలిపి ఒక మెమో ఎక్స్ప్రెస్ రాజమండ్రి నుంచి విశాఖపట్నం దాకా వెళ్ళబోతున్నాం. మెమో ఎక్స్ప్రెస్ చాలా బాగుంటుంది. నెంబర్ 1. నువ్వు ఎంత చేసి అన్ని నేను చూసుకుంటాను, రిజర్వేషన్ అన్ని చేస్తాను. దీనికి అసలు రిజర్వేషన్ ఉందా? రిజర్వేషన్ అంటే జనరల్ టికెట్ మీద ఇంకా. సో ఇది మన రాజమండ్రి రైల్వే స్టేషన్. ఇది వచ్చేటప్పటికి వెస్ట్ టెర్మినల్. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇదే ఉంటుంది. అంటే అటు సైడ్ కూడా ఎంట్రన్స్ ఉన్నా సరే ఎక్కువ ప్యాసింజర్ ఫ్లో అంతా కూడా ఇటు సైడ్ నుంచి ఉంటుంది. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి ఈ మూడు కూడా బిజియెస్ట్ రైల్వే స్టేషన్స్ అని చెప్పొచ్చు. విశాఖపట్నం స్వర్ణ జయంతి ఒకటి, హజరత్ నిజాముద్దీన్ విశాఖపట్నం సింహాద్రి క్యాన్సిల్ అయింది. స్వర్ణ జయంతి అయితే ఉంది. ఇంకా మన ట్రైన్ అయితే పెట్టలేదు. ముందర అసలు టికెట్లే తీసుకోలేదు. ఇంకా తీసుకోండి. JSK టికెట్లు తీసుకున్నావా లేదు? సరే తీసుకో. ఇదే టికెట్ అయితే మేము మొత్తం 3 మెంబర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాము. రాజమండ్రి టు విశాఖపట్నం చూడండి, 135 రూపాయలు, అంటే ఒక్కొక్కరికి 45 రూపాయలు ఏదో పడింది. మనకి ఎక్స్ప్రెస్ రేటు, ప్యాసింజర్ రేటు డిఫరెన్స్ అయితే ఉండవు. అంటే మనం బడ్జెట్లో ట్రావెల్ చేయాలనుకుంటే టైం దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఇప్పుడు మార్నింగ్ 10 కలా స్టార్ట్ అయితే మధ్యాహ్నం 2:30, 3 ఇంకా దాటొచ్చు కూడా, అంత టైం అయితే పడుతుంది. ఈరోజు మనం ట్రావెల్ చేసే ట్రైన్ ఆ పైన చూసారా, 07466 రాజమండ్రి టు విశాఖపట్నం మెమో ఎక్స్ప్రెస్. అంటే పేరుకి ఎక్స్ప్రెస్ అని ఉంది కానీ అన్ని చోట్ల ఆగుతుంది ప్యాసింజర్. ఇది 9:19కి ఇచ్చారు టైం. ఇంకా ప్లాట్ఫామ్ అయితే ఇవ్వలేదు, బట్ 9:19 ఆల్రెడీ దాటిపోయింది కూడా. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ విశాఖపట్నం టు లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ ఇది ఇప్పుడే మూవ్ అవుతుంది. సెకండ్ ప్లాట్ఫామ్ మీకు ఇప్పుడే ఇంకో ట్రైన్ అయితే వచ్చింది. ఏ ట్రైన్ ఇది? హౌరా శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం వీక్లీ స్పెషల్ అంటే సూపర్ ఫాస్ట్. సత్రాగచి టు తిరుపతి ఎక్స్ప్రెస్. అండ్ నెంబర్ వచ్చేటప్పటికి 22855. ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి కోరమండల్ ఎక్స్ప్రెస్ వచ్చింది, అందుకనే దాన్ని ఆపేరు సత్రంగచి తిరుపతి. సో కోరమండల్, షాలిమార్, చెన్నై, హౌరా. నార్త్ ఈస్ట్ కూడా మన దగ్గర నుంచి ట్రైన్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అగర్తల, SMBT, బెంగళూరు. సెకండ్ ప్లాట్ఫామ్ మీద ఉంది. ఇందాకటి సత్రంగచి తిరుపతి ట్రైన్ అయితే వెళ్ళిపోయింది, ఇది పెట్టారు. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే గూడ్స్ ఉంది ఇప్పటి వరకు. ఇప్పుడే గూడ్స్ అయితే తీసేస్తున్నారు. నేను కూడా మోస్ట్లీ మా ట్రైన్ వచ్చేటప్పటికి దీని మీద పెడతారేమో అని. ఈ ప్యాసింజర్ మరి ఎప్పటికి వెళ్తుందో ఏంటో మొత్తం చూడాలి. అంతా JSK చేసిన పని. ఎప్పుడు కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 2 or 3కి అయితే ఇస్తారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మళ్ళీ 1కి ఇచ్చారు. మేము 2 దగ్గరికి అయితే వచ్చాము, మళ్ళీ 1కి ఇచ్చారు. సో మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను. మొత్తానికి గంట లేట్ తర్వాత ఇప్పుడైతే వస్తుంది 07466 రాజమండ్రి నుంచి విశాఖపట్నం మేము. సో ఇక్కడ ముందర బోర్డు కూడా ఉంది, చూస్తున్నారు కదా, విశాఖపట్నం అని ఉంది. ఇది ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 10:40 అయితే అయింది. రైట్ టైం అయితే 9:30కి. బట్ ఇప్పుడు 10:40కి రాజమండ్రి స్టేషన్ నుంచి అయితే తీస్తున్నారు. బాయ్ బాయ్ రాజమండ్రి, మళ్ళీ కలుద్దాం ఒక 3 రోజుల తర్వాత. ట్రైన్ అయితే ఫాస్ట్ గానే కొడుతున్నారు, చూడాలి. మొత్తం ప్రస్తుతానికి మొత్తం అన్ని కోచ్ అంతా ఖాళీగానే ఉంది. ఇదనే కాదు, మొత్తం అన్నిట్లోనూ కోచ్ అయితే ఖాళీగానే ఉంది. తర్వాత మరి ఫిల్ అవుద్దా ఏంటి అనేది చూడాలి.
వచ్చేసాం కడియం స్టేషన్కి. మన జర్నీలో ఫస్ట్ స్టాప్ ఇది. వెల్కమ్ టు కడియం. ఇక్కడ అటు సైడ్ ప్లాట్ఫామ్ మీద పార్సిల్ వ్యాన్ ఒకటి ఉంది. ఈ స్టేషన్లు అన్నీ ఆగి చాలా రోజులైంది, ఎందుకంటే ఈ మధ్య ఎక్స్ప్రెస్లు ఇవన్నీ మొత్తం ఈ స్టాప్లన్నీ తీస్తారు కదా. కడియం స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. పెద్ద టైం ఏం లేదు, జస్ట్ ఒక 1.5-2 minutes ఆపారం అంతే. అండ్ కడియం స్టేషన్ కోడ్ మీకు చెప్పలేదు కదా, KYM అని ఉంటుంది. మన జర్నీలో సెకండ్ స్టేషన్ అయితే వచ్చింది ద్వారపూడి. అలాగే ట్రైన్ ముందరకే ఆగుతుంది కదా, సో జనాలు అందరూ కూడా ముందరే ఉన్నారు. కొట్టడం అయితే ఫాస్ట్ అయినా కొడుతున్నారు. ముందర స్టార్టింగ్ 1 గంట లేట్ అయినా కూడా. అండ్ ఈవెన్ జనాలు కూడా పర్లేదు, మెల్లిగా పుల్ అవుతున్నారు. మన జర్నీలో 3వ స్టేషన్ ఇది, అనపర్తి. స్టార్టింగ్ నేను రాజమండ్రిలో ఎక్కినప్పుడు జనాలు పెద్ద లేరేమో అనుకున్నాను, కానీ ప్రతి స్టేషన్లో జనాలు బాగానే ఎక్కుతున్నారు. ఈ ట్రైన్కి మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. బడ్జెట్లో మనకి ట్రావెల్ చేయాలంటే ఈ ట్రైన్ ఎక్కాల్సిందే అని చెప్పి తమ్ముళ్ళు అయితే చూసారు కదా. ఇక్కడ చూడండి, అనపర్తి టు గొల్లప్రోలు 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. టోటల్ కిలోమీటర్స్ వచ్చేటప్పటికి 45. సో 45 కిలోమీటర్స్ 10 రూపీస్ బడ్జెట్లో మీరు వెళ్ళాలి అంటే ఇలాంటి ట్రైన్లో ఎక్కాలి. సూపర్ ఫాస్ట్ అలాగే ఎక్స్ప్రెస్లు అవి అయితే ప్రైసెస్ మార్చలేదు, బట్ కోవిడ్ టైంలో ఇవి కూడా కొంచెం ప్రైసెస్ అయితే పెరిగాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడైతే రీసెంట్గా తగ్గించేశారు మొత్తం అన్నీ కూడా. వితిన్ బడ్జెట్లో మనం ట్రావెల్ చేయొచ్చు. కొంచెం టైం అయితే మనకు లేట్ అవ్వచ్చు, బట్ ఎక్కడొక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వాలి. బడ్జెట్లో అయినా కాంప్రమైజ్ అవ్వాలి, లేకపోతే ప్రైస్లో అయినా కాంప్రమైజ్ అవ్వాలి. ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 11:31 అయితే అయింది. బిక్కవోలు స్టేషన్కి అయితే వచ్చాము. ఇదివరకు ఏంటంటే సింహాద్రి, పాసింజర్ రెండు ఇంచుమించి ఒకదాని తర్వాత ఒకటి ఉండేది. సింహాద్రి కాకపోతే పాసింజర్ ఎక్కి ట్రావెల్ చేసేవాళ్ళం కాబట్టి స్టేషన్స్ అన్నీ ఆల్మోస్ట్ చూస్తూ ఉండేవాళ్ళం. ఆ తర్వాత నుంచి ఇలాంటి స్టేషన్స్ అన్నీ కూడా ఈవెన్ జనాలు కూడా చాలా మటుకు తగ్గిపోయారు. స్పీడ్ చూడండి, ఇది ప్యాసింజర్ ట్రైన్ కదా, స్లోగా కొడతారేమో అని ఏం లేదు. 89, 90 అయితే మెయింటైన్ అవుతుంది. మేడపాటు స్టేషన్కి అయితే వచ్చాం. ఈ ప్లాట్ఫామ్ లో కూడా పైకి ఇంకా కన్స్ట్రక్షన్ కానీ అదేం అవ్వలేదు. సామర్లకోట స్టేషన్కి అయితే వచ్చేసాము. అండ్ టైం 11:53 కదా. యాక్చువల్గా ఏంటంటే 10:20కి సామర్లకోట స్టేషన్ రావాలి, ఇంత లేట్ అయింది. అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫాస్ట్గానే లాగుతున్నారు, కానీ మొత్తం 1.5 టైం కవర్ చేయడం అయితే కష్టమే. సామర్లకోటలో జనాలు అయితే బాగా ఎక్కారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. సామర్లకోట జంక్షన్ నుంచి అయితే మళ్ళీ మనం మూవ్ అవుతున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తున్నారు. ఇదనే కాదు, చాలా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా అప్డేట్ చేస్తున్నారు. మంచి క్లీన్ అండ్ గ్రీన్గా తయారు చేస్తున్నారు, అన్నీ మోడిఫై చేస్తున్నారు. మోస్ట్లీ అంటే ఎంత టైం పడుతుందో తెలియదు, కానీ చాలా ప్లాట్ఫామ్స్, చాలా రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా మంచి కొత్త లుక్తో కనబడబోతున్నాయి త్వరలో. సో సామర్లకోట జంక్షన్ నుంచి మనం అయితే మూవ్ అయిపోతున్నాం. ఈ ట్రైన్లో మొత్తం జనరల్ కోచ్లు ఉన్నాయి, స్లీపర్ లేని లేవు అనుకుంటున్నారు కదా. మీకు స్లీపర్ దీంట్లో ఎలా ఉంటుందో చూపిస్తున్నానండి. సామర్లకోట జంక్షన్ అని ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి కాకినాడకి ట్రైన్స్ ఏమైనా కట్ అవ్వాలంటే సామర్లకోట దగ్గర నుంచి కట్ అవ్వాలి. ఇది మెయిన్ రూట్ అనమాట. అంటే సామర్లకోట దగ్గర నుంచి మళ్ళీ తుని, అన్నవరం ఇవన్నీ ఉన్నాయి చూసారా, వైజాగ్, ఇదంతా మెయిన్ లైన్. ఒకవేళ కాకినాడకి ట్రావెల్ చేయాలంటే సామర్లకోట నుంచి మళ్ళీ వేరే ట్రాక్ అయితే ఉంటుంది. సో కాకినాడకి వెళ్ళే ట్రైన్స్ కూడా ఉన్నాయి, డైరెక్ట్గా వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా ఈ సామర్లకోట జంక్షన్ దగ్గర నుంచి వేరే రూట్ అయితే తీసుకుంటాయి. పిఠాపురం స్టేషన్ అయితే ఇప్పుడు వచ్చింది. స్టేషన్ కోడ్ వచ్చేటప్పటికి PAP. ఈ స్టేషన్ తర్వాత మనకి గొల్లపురం వస్తుంది, ఆ తర్వాత దుర్గాడ గేటు, ఆ తర్వాత అన్నవరం. సో ఇక్కడ జనాలు అయితే గట్టిగా ఉన్నారు. సామర్లకోటతో పోల్చుకున్న ఇక్కడ ఎక్కే జనాలు అయితే గట్టిగా ఉన్నారు ఈ ట్రైన్కి. అన్నవరం స్టేషన్ అయితే వస్తుంది. అన్నవరం స్టేషన్కి ముందరే మనకి ఇక్కడ చూడండి కొండపైన టెంపుల్ అయితే కనబడుతుంది, సత్యనారాయణ స్వామి టెంపుల్. సో అదే టెంపుల్ ఇది. అంటే ఈ స్టేషన్ అనేది ఊరు మధ్యలోకి అయితే ఉండదు. అన్నవరం స్టేషన్ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి మోస్ట్లీ ఒక 4 to 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ట్రావెలింగ్ కూడా ఈజీ, ఆటోలు ఉంటాయి, బస్సులు ఉంటాయి, ప్రాబ్లం అయితే లేదు. టెంపుల్ ఒకవేళ రీచ్ అవ్వాలన్నా ఈ అన్నవరం స్టేషన్ దగ్గర నుంచి. ఈ అన్నవరం స్టేషన్కి మనకి 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. సో అది 1, 2, ఇది వచ్చేటప్పటికి 3. థర్డ్ ప్లాట్ఫామ్ మీద మన ట్రైన్ అయితే వచ్చింది. అన్నవరం నుంచి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. అండ్ యాక్చువల్గా ఈ ట్రైన్ వచ్చేటప్పటికి అన్నవరం 11కి రావాలి, బట్ ఇప్పుడు టైం అయితే చూస్తున్నారు కదా 12:41 అయితే అయింది. అంటే 1:40 లేట్లో నడుస్తుంది ఇది. ఇక్కడ పక్కన ట్రాక్ లో అయితే చూస్తున్నారు కదా, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి క్రాసింగ్ దేనికై మన పక్కకు పెట్టారో తెలియదు.
ఓకే, మళ్ళీ రెడ్ సిగ్నల్ అయితే పడిపోయింది. అండ్ ఇప్పుడు క్రాస్ అయింది ఏంటంటే స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ ఇది. వెల్కమ్ టు తుని స్టేషన్ అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 1:07 అయితే అయింది. రాజమండ్రి విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ 11:24కి రావాలి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. ఇప్పుడు 1 అయింది. 11 నుంచి 12 2 గంటలు లేట్లో వెళ్తుంది మొత్తం. అంతా ఇందాక 1:40 నుంచి ఇప్పుడు 2 గంటలకు పెరిగింది అనమాట. ఇక్కడ కూడా పర్లేదు, జనాలు అయితే ఉన్నారు బాగానే. తుని స్టేషన్ మెయిన్గా ఏంటంటే రైల్వే కోడ్ కూడా TUNI అనే ఉంటుంది. సో స్టేషన్ ఏమో యాజ్ వెల్ as ఆ కోడ్, రైల్వే కోడ్ రెండు కూడా తుని అనే ఉంటాయి. ఈ ట్రాక్ ఇప్పుడు ఏంటంటే మనకి తాండవా బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్తుంది. అక్కడైతే చూస్తున్నారు కదా బ్రిడ్జ్ అనేది. ఆ తాండవ నది ఏంటంటే మనకి పేరుకి తప్ప ఎప్పుడు నీళ్ళు అయితే మా చిన్నప్పటి నుంచి కూడా గట్టిగా నీళ్ళు ఎప్పుడు చూసింది అయితే లేదు. మీకు ఇప్పుడు చూపిస్తా తాండవ బ్రిడ్జ్ నుంచి కింద నీళ్ళు ఉన్నాయో లేదో. ఎప్పుడైనా మనకి అన్నవరం దగ్గర పంప నది అయితే ఉంటుంది, అక్కడి నుంచి కనెక్షన్ ఉంటుంది. తాండవ నదికి కనెక్షన్ అయితే ఉంటుంది, వాటర్ కనెక్షన్ అయితే. సో బ్రిడ్జ్ అయితే ఎంటర్ అయిపోతాం. ఇది బ్రిడ్జ్ అంటే మన గోదావరి బ్రిడ్జ్ అంత అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, చాలా చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. దీంట్లో నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు, ఇటువంటి వాటర్ అయితే ఉన్నాయి. ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది NH16, అది చెన్నై కోల్కతా హైవే. టైం అయితే 1:34 అయింది. ఇప్పుడే నర్సీపట్నం రోడ్ స్టేషన్కి అయితే వచ్చింది. తుని దాటిన తర్వాత మధ్యలో గుల్లిపాడు అని ఒకటి ఉంటుంది స్టేషన్, అది దాటిన తర్వాత ఈ నర్సీపట్నం. ఇందాక ఆరెంజ్ కలర్ ట్రైన్ ఒకటి అయితే చూసారు కదా, అది వచ్చేటప్పటికి అమృత్ భారత్. అది కూడా సోన్ మనం వీడియో అయితే చేద్దాం. దీని తర్వాత రేగుపాలెం, యలమంచిలి, నరసింగపల్లి, కసింకోట, ఈ 4 దాటేసిన తర్వాత మనకి అనకాపల్లి స్టేషన్ అయితే వస్తుంది. వెల్కమ్ టు అనకాపల్లి స్టేషన్ అయితే వచ్చింది. సో మొత్తం అటు ఇటు చాలా డైవర్షన్ తర్వాత మనకి ప్లాట్ఫామ్ అయితే ఇటు సైడ్ రావట్లేదు, అటు సైడ్ వస్తుంది. అనకాపల్లి స్టేషన్ లో మన ట్రైన్ వచ్చేటప్పటికి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి అయితే ఇచ్చారు. అనకాపల్లి అంటే దేనికి ఫేమస్ తెలుసు కదా, బెల్లంకి ఫేమస్, జాగరీకి అనకాపల్లి ఫేమస్. ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉంటాయి. అదిగోండి వచ్చేసింది సెకండ్ ప్లాట్ఫామ్ మీద ప్రశాంత్ ఎక్స్ప్రెస్, భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్ళేది. భువనేశ్వర్ టు బెంగళూరు. అండ్ దీని తర్వాత స్టేషన్స్ వచ్చేటప్పటికి మనకి దువ్వాడ, మర్రిపాలెం అండ్ దెన్ విశాఖపట్నం. సో మర్రిపాలెం అయితే దాటేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో షెడ్. ఇది టోటల్ అన్ని ఎక్కువ ఇంజన్సే కనబడుతున్నాయి చూడండి. మొత్తం అక్కడ లైన్ అంతా ట్రైన్ కింద ఒకదాని వెనకాల ఒకటి ఇంజిన్ పెట్టి ఉన్నాయి. సత్రంగచి ఇది కూడా ఇంజిన్ ఇక్కడ అయితే ఉంది లోకో. వచ్చేసాం. వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే ఇచ్చారు మంది. తనకి ట్రైన్ అయితే దిగాం. మొత్తం టోటల్ జర్నీ వచ్చేటప్పటికి 200 కిలోమీటర్స్. కానీ ఈ 200 కిలోమీటర్స్కి 5 అవర్స్ పట్టింది. బట్ యాక్చువల్ టైంతో పోల్చుకుంటే మనకి ఏంటంటే ఇంకో గంటన్నర లేట్, అంటే 6.5 అవర్స్ పట్టినట్టు అనమాట టోటల్ జర్నీ. మేము రైల్వే స్టేషన్కి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ వరకు. ఈ ట్రైన్ మెయింటెనెన్స్ అయితే ఓకే, బట్ వాష్రూమ్స్ అయితే ఇంకొంచెం క్లీన్గా ఉంటే బాగుండేది. ఇది మన జర్నీ అయితే విశాఖపట్నం వరకు. ఈ వీడియో నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.